అవసరం లేదు. వారు అంతకు ముందున్న మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించారు, కానీ మనుషుల కొరకు ప్రాణం పెట్టి తిరిగిచ్చిన యేసు ప్రభు పౌలుకు అర్థం కాల. పౌలుకు చాలా జ్ఞానం ఉంది, చాలా మతనిష్టలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఆచరణ, కానీ పాప క్షమాపణ కలిగించే యేసుక్రీస్తుని అతను ఎరుగకుండా అంత జ్ఞాని అయినా కూడా గుడ్డితనంలో చిన్నది లైట్ గా ఉండేది. సర్వశక్తి గల మా ప్రభువా, ప్రేమించే మా నాథుడా, మీ వందనాలు, స్తోత్రాలు. దేవా, మీ దాసులు మరి మా ప్రియులు నాన్నగారు జాసువా గారిని మీ పరిచర్యలో మీరు ఎంతగానో వాడుకున్నారు. అనేక మందికి వెలుగుగా, గుర్తుగా, తలగా మీరు చేసి వాడుకున్నందుకు స్తోత్రాలు. వారి సాక్ష్యం వలన, వారు చేసిన సువార్త పరిచర్య వలన యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు. శాశ్వతం లోకాన కాదేది శాశ్వతం. జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. ఇంతలోనే కనబడి బాబా అలా దించేయండి. కలయమయ్యే అల్పమైన దానిక ఆరాటం, ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం. అపరంజి మేడలున్న అంతరించిపోవును భువిని రాజులు. నాది 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 అంటూ వెర్రవీగుచున్నావా, సచ్చినాక నీది అన్నా వచ్చునా. నాది 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 అంటూ వీగుచున్నావా, సచ్చినాక నీది అన్నా. అల్పమైన దానిక పోరాటం. దేవుని వాక్యాన్ని ఇక్కడ చదువుకుందామండి. మరి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఆ వాక్యం కొరకు ఏమీ లేదండి, 2 నిమిషాలు మన మధ్యలో ఐపీసీ చర్చ్ అనకాపల్లిలో ఉన్న జీవన్ గారు ఉన్నారు. వారు మరి జాషువా గారికి మంచి ఆత్మీయులు కాబట్టి వారు 2 నిమిషాలు దేవుని వాక్యం చెబుతారు. వాక్యాన్ని చదువుకుందాం అండి. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. యెహోషువ గారు ఈ ఉదయకాలం ప్రభు తన సన్నిధికి వారిని పిలుచుకున్నారు. మరి సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడతాయి, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. మరి ఈ దినము తన సేవకుల్ని ప్రభు 88వ సంవత్సరం
ఒకసారి అనకాపల్లి కాలేజీ సెంటర్ నుంచి రిక్షాలో వెళ్తుంటే అదే రిక్షాలో మా అమ్మగారు నాన్నగారు అంటే సామేలు గారు మా అత్తమ్మ గారు అదే రిక్షా ఎక్కి కూర్చున్నారు. రిక్షాలో నలుగురు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యెహోషువ గారు మా అమ్మగారు నాన్నగారు పరిచయం అయ్యారు. పచ్చడిని ప్రభారాత్తండి నాన్న, మీరు ప్రభారాత్తాన్ని మీ కృపలో నడిపించండి. విడిచిన కుటుంబానికి ఆధారకారణంగా మీరు ఉండండి. మూడెత్తు ఉండగా ఏం పర్లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు వదిలేస్తే ఆగండి, ఎందుకంటే కంగారు నిశ్శబ్దంగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. విజయ్ కుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత రండి. స్తోత్రం. మరి చాలా దుఃఖకరమైన మరి చివరి అంతిమ యాత్రలో అలాగే బంధువులు సేవకులు అందరూ వచ్చి ఇది మర్యాదగా క్రమంగా మహాపరిశుద్ధులు సర్వాధికారి సర్వోన్నతుల సర్వశక్తి గల నా యేసయ్య, నా రక్షకుడా, నా విమోచకుడా, పోషకుడానికి స్తోత్రాలు తండ్రి. ఈ కార్యక్రమం ప్రభా నాయన తండ్రి, నీ యొక్క దాసులు ప్రభా, మా ప్రియులు ప్రభా, నీ అందరు ఎదిరించి మీ పిలుపుని అందుకొని తండ్రి నీ రాజ్యంలోనికి ప్రభా ప్రవేశించున్నారు. అందరూ కూడా చేయలు వేసి ఈ యొక్క సమాధిని పూర్తి చేయాలని బాక్స్ పైన ముక్కలు వేయకండి, మట్టి బాక్స్ బాక్స్ పైన తిరిగి మనైపోదువు మాయరా ఈ జీవితం, మోసపోకురా ఓ మానవుడా, మాయరా ఈ జీవితం, మోసపోకురా ఓ మానవుడా, మానవుడా ఓ మానవుడా, మట్టి నుండి తీయబడితివి నీవు, తిరిగి మనైపోదు. మట్టి నుండి తీయబడితివి నీవు, తిరిగి మనైపోదువు. నీ ధనము నీతో రాదని, నీ బలము